అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చిన్న పిల్లాడి గురించిన అద్భుతమైన కథను వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది విన్నాక అసలు భక్తి అంటే ఏంటి, నిజమైన ఆరాధన ఎలా ఉండాలి అనే దానిపై మన ఆలోచనా విధానమే మారిపోతుంది. ఈ కథ కేవలం చిన్నపిల్లలకే కాదండోయ్, మనందరికీ దయా, కరుణల విలువను ఎంతో అందంగా గుర్తుచేస్తుంది. అయితే కథలోకి వెళ్లే ముందు మనమొకసారి ఆలోచించుకుందాం. అసలు నిజమైన దయ అంటే ఏంటి? అది గుడిలో చేసే పూజల్లో ఉంటుందా, లేక సాటి మనిషికి అవసరమైనప్పుడు చేసే సాయంలో ఉంటుందా? ఒక స్వచ్ఛమైన మనసుతో చూపించే ప్రేమ ఎలా ఉంటుందో ఈనాటి మన కథ ఖచ్చితంగా వివరిస్తుంది. ఈ చిన్న ప్రశ్నే ఈ కథకు అసలైన పునాది. సరే, అస్సలు కథలోకి వెళ్దాం. ఇదంతా ఒక శనివారం నాడు మొదలైంది. ఒక తండ్రి దేవుని పూజలో ఎంతో భక్తి శ్రద్ధలతో మునిగిపోయున్నాడు. ఆ పూజను ఎంతో పవిత్రంగా చేస్తున్న సమయంలో దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఆయనకు కొన్ని పండ్లు అవసరమయ్యాయి. అప్పుడు ఆ తండ్రి తన కొడుకుని పిలిచాడు. వాడి చేతిలో కేవలం ఒక్కటంటే ₹1 పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కొన్ని అరటిపళ్ళు తీసుకురమ్మని మార్కెట్కి పంపించాడు. ఆ పిల్లాడు చాలా చురుకైనవాడు, ఎంతో మంచివాడు కూడా. నాన్నకు దేవుడికి సహాయం చేస్తున్నానన్న ఆనందంతో వెంటనే ఉత్సాహంగా బయల్దేరాడు. అలా ఉత్సాహంగా ఇంటినుంచి బయల్దేరాడు, మార్కెట్కి వెళ్లాడు. ఆ ₹1కి అరటిపండ్లు కొన్నాడు. ఇక జాగ్రత్తగా పట్టుకుని తిరుగు ప్రయాణం కూడా మొదలుపెట్టాడు. అంతా సవ్యంగానే జరుగుతోంది కదా అనిపిస్తోంది. కాని సరిగ్గా అప్పుడే ఒక ఊహించని సంఘటన మొత్తం కథనే మార్చేసింది. ఆ పిల్లాడు పవిత్రమైన పండ్లతో ఇంటికి వస్తున్న సమయంలో దారిలో అతనికి కొంతమంది అపరిచితులు కనిపించారు. ఇక్కడేనండి మన కథలో అత్యంత కీలకమైన మలుపు. వాళ్ల పరిస్థితి చూశాక ఆ చిన్నారి మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. ఆ రోడ్డు పక్కన ఒక తల్లి, ఆమె కొడుకు నిలబడి ఉన్నారు. వాళ్లు ఎంత తీవ్రమైన ఆకలితో ఉన్నారంటే ఆ పిల్లాడి చేతిలో ఉన్న అరటిపండ్లు చూడగానే ఆగలేక వాటికోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తల్లి కూడా కంగారుగా వెనకాలే పరిగెత్తింది. కాని పాపం ఆకలికి నీరసించిపోయి తట్టుకోలేక ఇద్దరూ అక్కడికక్కడే రోడ్డుమీద కుప్పకూలిపోయారు. ఎంత కదిలించే దృశ్యమో కదా. ఆ పరిస్థితి కళ్ళారా చూశాక ఆ చిన్న పిల్లాడికి ఏమీ చేయాలో పాలుపోలేదు. అతని మనసులో ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది. ఇది నిజంగా ఒక గొప్ప నైతిక నిర్ణయం తీసుకోవాల్సిన క్షణం. ఒకవైపేమో తండ్రి దేవుడి పూజ కోసం ఖచ్చితంగా తీసుకురమ్మన్న పవిత్రమైన పండ్లు, మరోవైపు కళ్లముందే ఆకలితో ప్రాణాలు వదులుతున్న మనుషులు. అప్పుడు ఆ చిన్నారి ఏమనుకున్నాడో తెలుసా? ఈ పండ్లను ఇంటికి తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టడం కంటే ఆకలితో అలమటిస్తున్న వీళ్ల ప్రాణాలు కాపాడటమే అసలైన ధర్మం అని బలంగా ఫిక్స్ అయిపోయాడు. దయ అనేది దైవత్వం కన్నా ఏమాత్రం తక్కువ కాదని ఆ పసిమనసు గ్రహించింది. అంతే, ఒక్క క్షణం కూడా సంకోచించలేదు. వెంటనే తను దేవుణ్ణి కోసం కొన్న ఆ అరటిపండ్లన్నీ ఆ తల్లికి, కొడుకుకి తినడానికిచ్చేశాడు. అంతటితో ఆగలేదండి. వెంటనే వెళ్లి వాళ్ళ దాహం తీర్చడానికి కొంచెం నీళ్లు కూడా తీసుకొచ్చి స్వయంగా తాగించాడు. వామ్మో, ఆ వయసులో ఎంత గొప్ప మనసో కదా ఆ పిల్లాడది. ఆ పండులో నీళ్లు దొరికేసరికి ఆ తల్లీ బిడ్డలకి ప్రాణం లేచివచ్చినంత పనైంది. వాళ్ల ఆకలి తీరిపోయింది. తమ ప్రాణాలు నిలబెట్టిన ఆ పిల్లాడు చేసిన సహాయానికి వాళ్లు చూపించిన కృతజ్ఞత వర్ణించలేనిది. ఆ పట్టరాని ఆనందంలో వాళ్ల కళ్లలోంచి అప్రయత్నంగా ఆనందభాష్పాలు రాలిపోయాయి. మరి ఇదంతా అయ్యాక పిల్లాడు ఇంటికి బయలుదేరాడు కదా. చేతిలో పండులు లేకుండా ఇంటికి వెళ్తున్నాడు. అక్కడ ఇంట్లో వాతావరణం ఎలా ఉందో చూద్దాం. అసలైన ఉత్కంఠ ఇక్కడే ఉంది. ఇంట్లో తండ్రి పూజలో ఉండి పండ్లకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. కొడుకు రాగానే ఏయ్ పళ్ళు అని అడిగాడు. కాని ఆ అబ్బాయి చేతిలో ఏమీ లేవు, వట్టి చేతులతో ఉన్నాడు. పూజ టైం అయిపోతోంది, పళ్ళు తేలేదని తెలిస్తే తండ్రి ఎలా కోపడతాడో అన్న టెన్షన్ క్రియేట్ అయిందక్కడ. కాని ఆ పిల్లాడు ఎంత ప్రశాంతంగా సమాధానం చెప్పాడో వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. నాన్నా, ఆ అరటి పండ్లు చాలా పవిత్రమైనవి. అవి ఎప్పటికీ కుళ్ళిపోవు, పైగా అవి మన కంటికి కూడా కనిపించవు అని ఎంతో అర్థవంతంగా చెప్పాడు. తాను తీసుకొచ్చింది కంటికి కనిపించే పండ్లు కాదని, తన కర్మ యొక్క పవిత్ర ఫలాలని ఆయనకి నెమ్మదిగా వివరించాడు. అసలు ఈ కర్మ యొక్క పవిత్ర ఫలాలు అంటే ఏంటి? భలే పదం కదా. మనం ఒకరి మీద కరుణ చూపించి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్ల ఆకలి తీర్చినప్పుడు మనకు దక్కే అదృశ్యమైన శాశ్వతమైన ఆశీర్వాదమది. సాటి మనిషికి చేసే సేవే
దేవుడికి చేసే అసలైన పూజ అని దీని వెనుక ఉన్న అసలు అర్థం. ఈ మాటలు విన్నాక ఆ తండ్రి రియాక్షన్ ఏంటి? దేవుడికోసం తెచ్చిన పండ్లు వాళ్ళకిచ్చేశావని తిట్టాడా? అక్కడే ఉందండి దయనేర్పే అసలైన జీవనపాఠం. కొడుకు మాటలు విన్న ఆ తండ్రి మనసులో ఎక్కడలేని మార్పు వచ్చేసింది. తన కొడుకు ఎంత గొప్పవాడో, తనకు ఎంతటి తగిన కుమారుడో అని మురిసిపోయాడు. ఇన్నాళ్ళు తను దేవుడికి చేసిన ప్రార్థనలన్నింటికీ ఈరోజు తన కొడుకు చేసిన పనితోనే అసలైన సమాధానం దొరికిందని గర్వపడ్డాడు. విగ్రహానికి పండ్లు పెట్టడం కంటే మనిషి ఆకలి తీర్చడమే గొప్ప భక్తి అని గ్రహించాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. కొడుకు మీద ఆయనకి ఎన్నలేని ప్రేమ పెరిగిపోయింది. ఈ అద్భుతమైన విషయం ది సేక్రెడ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అనే ఒక మూలకథలోంచి తీసుకోబడింది. ఒక పిల్లాడి నిస్వార్థమైన దయ ఒక తండ్రికి ఎలాంటి జ్ఞానోదయం కలిగించిందో, అది అత్యున్నతమైన భక్తిగా ఎలా మారుతుందో ఈ కథ మనకు ఎంతో స్పష్టంగా తెలియచేస్తోంది. ఇక ముగించే ముందు మనమొకసారి లోతుగా ఆలోచించుకోవలసిన విషయం ఒకటుంది. ఈ రోజుల్లో మనం చేసే చిన్న చిన్న పనులు మన స్వంత పవిత్ర ఫలాలుగా ఎలా మారుతాయి? మన చుట్టూ ఎందరో సాయం కోసం ఎదురుచూస్తుంటారు కదా. మనం పెద్ద పెద్ద కార్యాలు చేయక్కర్లేదు. మనకున్న దాంట్లోనే కొద్దిగా ఇతరులతో పంచుకున్నా, వారి ఆకలి తీర్చినా ఆ శాశ్వతమైన కర్మఫలాన్ని మనం కూడా సొంతం చేసుకోవచ్చు. దయతో చేసే ఏ చిన్న పనైనా దేవుడికర్పించే గొప్ప నైవేద్యమే అన్న ఈ అందమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.